నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్రంలో అదృష్ట రేఖ గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. మీ చేతిలో మీ అదృష్ట రేఖ ఎలా ఉందో చూసుకోండి. అదృష్ట రేఖలో వచ్చేటువంటి దీన్నే మనం ధనరేఖ అంటాము, యోగ రేఖ అంటాము. అదృష్ట రేఖలో మార్పులు ఏ వయసులో ఎలా ఉన్నాయో వాటిని మనం ఎలా అధిగమించాలో తెలుసుకోవడానికి ఈ వీడియోలు చక్కగా మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం అదృష్ట రేఖ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ ప్రారంభము అంటే కింద ఇక్కడి నుంచి అరచేతిలో కంకణ రేఖల దగ్గర నుంచి ఈ ప్రారంభంలో సరిగా లేకుండా గొలుసు మాదిరిగా ఉండి లేదా ముక్కలుగా తెగువలుగా ఉండి కొంతకాలం అయిన తర్వాత ఈ అదృష్ట రేఖ స్పష్టంగా ఏర్పడుతూ పై వరకు కూడా విస్తరించి తదుపరి ఇక్కడ శాఖలుగా కూడా గుర్తులుగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి అదృష్ట రేఖ కలిగినటువంటి జాతకులు ప్రారంభం అంటే బాల్యంలో వంకర టింకరగా ఉంటే వాళ్ళు ఏమి పనులు చేయరు కదా, ఇంకాను వాళ్ళ యోగం ఎలా వస్తుంది అనుకునేటువంటి వ్యక్తులకి ఈ ప్రారంభంలో అదృష్ట రేఖ లేకపోయినా ఉన్నటువంటి అదృష్ట రేఖ ఇలా గొలుసులుగా ముక్కలుగా తెగిపోయినట్లున్న ఏ వయసు వరకు కూడా ఇలాగ ఉంటుందో అంతవరకు కూడా బాల్యము యవ్వన ప్రారంభ కాలములో వారికి మిగిలినటువంటి రేఖలు స్పష్టంగా ఉండి జ్ఞానము, ఆత్మీయత, ఆరోగ్యము అన్నీ స్పష్టంగా ఉన్నా యోగము సరిగా లేక, సరి అయినటువంటి కుటుంబ పరిస్థితులు లేక అనేక ఈతి బాధలకు లోనవుతూ విద్యా విషయంలో కానీ ఎదుగుదలలో కానీ అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ క్రమానుగతంగా ఈ రేఖ ఎక్కడైతే స్థిరపడుతుందో, ఎక్కడైతే అభివృద్ధి మార్గంలోకి వెళుతుందో ఆ వయసు నాటికి చక్కగా అభివృద్ధిని పొందుతూ క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని పొంది జీవితం చివరలో ఇటువంటి శుభగుర్తులు ఉన్నప్పుడు అన్ని రంగాల్లోనూ వారు రాణించి అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఖ్యాతిని పొందుతూ ఉంటారు. ప్రారంభ కాలంలో ఇలా ఉన్నప్పుడు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ప్రారంభ కాలంలో సామాన్యంగా ఉంటుంది, ఇది చివరి వరకు కూడా పొడిగింపబడుతుంది. అయితే అడ్డు రేఖలతో ఉంటుంది ఇలాగా. ఇవి ఆటంకాలు మాత్రమే. అంటే స్పీడ్ బ్రేకర్లను మనం సునాయాసంగా అధిగమించవచ్చు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయనుకోండి, సునాయాసంగా అధిగమించవచ్చు. అంటే ఆ స్పీడ్ బ్రేకర్ యొక్క విస్తీర్ణము, ఎత్తు, దాన్ని బట్టి మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. అంటే బాల్యం అంటే ఇక్కడ ప్రారంభము, ఇక్కడ వచ్చేసరికి 35. ఈ మధ్యలో ఏ వయసులో అయితే ఆటంకాలు కలిగించే రేఖలు ఉంటాయో అవి అభివృద్ధికి, అంటే వీళ్ళ స్వీయ ప్రతిభ, జ్ఞానము, ఆత్మీయత వీటితోటి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. గ్రహస్థానాల తోటి అనేక రంగాల్లో, చదువులో కానీ, ఆటల్లో కానీ, రాజకీయంలో కానీ, ఈ సేవా కార్యక్రమాల్లో కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఈ రేఖలను బట్టి, అలాగే గ్రహస్థానాల యొక్క ఔన్నత్యాన్ని బట్టి. కానీ అటువంటి వారికి కూడా ఈ అదృష్ట రేఖ మీద, యోగ రేఖ మీద ఈ క్రాసులు ఉన్నంత కాలము ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి లక్షణం ఈ రేఖల బలాన్ని బట్టి మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో అదృష్ట రేఖ బాల్యంలో ఈ చంద్రస్థానం నుంచి బయలుదేరిన క్రమానుగతమైన అభివృద్ధి లేకుండా గొలుసు మాదిరిగా ఉందనుకోండి, ఆ ప్రారంభం నుంచి కూడా ఈ గొలుసులా ఉన్నటువంటిది ఐలాండ్స్ అంటాం కూడా వీటిని, ఒక చిన్న చిన్న ఐలాండ్స్ కలయిక. ఎంతవరకు ఇది గొలుసు కొనసాగుతుందో అంతవరకు ఈ వీటి సైడ్ నుంచి సపోర్ట్ వస్తుంది. అంటే చంద్రుడు స్త్రీకారకుడు కనుక, మాతృకారకుడు కనుక, వ్యతిరేక్త జాతి అంటే ఫిమేల్, తల్లి కానీ, తల్లి తరపు బంధువులు కానీ, స్త్రీ ధనమూలకమైనటువంటి సపోర్టు కొంత వచ్చినట్టు మళ్ళీ బ్రేక్ అయినట్టు, వచ్చినట్టు బ్రేక్ అయినట్టు, ఇలాగా గొలుసు అన్నప్పటికీ
అది అంటే ఈ పొడవంతా ఉండాలని కాదు, ఉదాహరణ కోసం ఇలా చెప్తున్నాం. కొంత దూరం, ఎంత దూరం అయితే గొలుసు ఉంటుందో అంత దూరం కూడా ఆటంకాలను ఎదుర్కొని తర్వాత మళ్ళీ క్రమానుగతమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. కొంతమంది చేతుల్లో జీవిత రేఖ ప్రారంభం నుంచి కూడా బ్రేకులతోటో లేకపోతే ఐలాండ్స్ తోటో లేకపోతే పల్చగా ఉండటం, ఇలాగ జీవితం చివరి వరకు కూడా ఇదే మాదిరి కొనసాగితే ఇటువంటి వ్యక్తులు జీవిత ప్రారంభం నుండి చివరి వరకు అనేక సమస్యలు, యోగము అవయోగంగా మారటం వలన ధనము, సంపద, ఆర్థిక పరిస్థితుల్లో బలహీనతలు ఏర్పడటం వలన మిగిలినటువంటి రేఖలు స్పష్టంగా ఉన్నా కూడా, అంటే ఆరోగ్యము, ఆయుర్దాయము బాగానే ఉన్నాయి, ఆలోచన, ఆచరణ కొంతవరకు ఇది బాగానే ఉంది, హృదయ రేఖ రిలేషను, ప్రేమ, అనురాగము, ఆప్యాయతలు బాగానే ఉన్నాయి. కానీ ప్రధానమైనటువంటి ఈ అదృష్ట రేఖ, ధనరేఖ, ఇది అస్తవ్యస్తంగా ఉంటే వాళ్ళు జీవిత పర్యంతము కూడా అనేక ఈతి బాధలను ఓర్చుకుంటూ ఆ జీవితాన్ని అలా గడుపుతూనే ఉంటారు, నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో అదృష్ట రేఖ మాన్యం నుండి చాలా చక్కగా శని స్థానము మధ్య భాగం వరకు చేరి ఈ చివరి భాగములో ఒక ఇంటూ మార్కు తోటి అంతమైన ఎండ్ అయిపోతుంది అక్కడితోటి. ఇది చాలా వ్యతిరేకమైనటువంటి గుర్తు, విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి తీవ్రమైనటువంటి బాధల్ని, సమస్యల్ని ఎదుర్కొని జీవిత చివర చరమాంకములో ఆర్థికపరమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి జీవితాన్ని అక్కడితో పూర్తి చేసుకునేటువంటి విధంగా ఈ గుర్తు మనకి సూచన చేస్తుంది. ఇది వ్యతిరేక్తమైనటువంటి గుర్తు. ఇటువంటి సందర్భంలో మనం హృదయ రేఖ, శిరోరేఖ, జీవిత రేఖలను కూడా స్పష్టంగా ఉన్నాయా, ఏ వయసులో ఎలా ఉంది అనేటువంటి లక్షణాలను కూడా మనం పరిగణలోకి తీసుకుని, అరచేతి యొక్క స్వభావ స్వరూపాలను కూడా పరిగణలోకి తీసుకుని మనం ఈ విషయాన్ని వ్యక్తం చేయాలి. అంటే ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇలా అబ్రప్ట్గా శని స్థానములో ఒక పాయింట్ దగ్గర క్రాస్ లైన్ తోటి కానీ ఇంటూ మార్క్ తోటి కానీ యోగ రేఖ అంతమైన అది అంతాన్ని సూచిస్తుంది. అంచేత ఇటువంటి ఫలితాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇటువంటి అదృష్ట రేఖ గురించి మరికొన్ని విషయాలు మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇవి తెలుసుకోవాలని, దీని మీద మరింత లోతైన విశ్లేషణ చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ శాస్త్రాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఎందుచేతనంటే ప్రతి వాళ్ళకి అరచేయి ఉంది. అంటే ప్రతి ఎపిసోడ్లోనూ ఈ గ్రహస్థానాలు, రేఖలు అన్ని పేర్లు చెప్పటం సాధ్యం కాదు, విస్తృతం అయిపోతుంది. కనుక గోపాల సాముద్ర శాస్త్రాన్ని మొదటి నుంచి మీరు ప్రతి ఎపిసోడ్ని చక్కగా తెలుసుకోండి, ఆకలింపు చేసుకోండి. ఒకసారి తెలుసుకుంటే మీ చేతిలో ఉండేటువంటి గ్రహస్థానాలు, రేఖల పేర్లు అన్నీ స్పష్టంగా అవగాహన అవుతుంది. వాటి యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయో తెలుసుకుని మన చేతుల్లో ఆ రేఖలు ఏం చెప్తున్నాయి, మన జీవితాన్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు, ఈ విషయాన్ని ఎవరికి వారు స్వయంగా తెలుసుకోవాలనేటువంటి ఒక విధానంలో నేను వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మన జీవితాన్ని ఎవరు అద్భుతంగా మార్పు చేయలేరు, ఎవరు పాడు చేయలేరు. మన కర్మకు మనమే కర్తలము. భగవంతుడు మనకిచ్చినటువంటి ఈ ఆధారాన్ని మనం పరిశీలించుకొని మన జీవితంలో ప్రారంధపూర్వకంగా వచ్చినటువంటి కర్మలను అనుభవించడానికి మన మనస్సుని, బుద్ధిని సిద్ధం చేసుకోవాలి. సంచితంగా వచ్చినటువంటి కర్మల్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి విచక్షణని మనం ఏర్పరచుకోవాలి.
భవిష్యత్తులో ఆగామిలో వచ్చేటువంటి కర్మల్ని మనం సత్కర్మలని పెంచుకోవడానికి, దుష్కర్మలు నివారించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ శాస్త్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరి జీవితాన్ని వాళ్ళే సరిచేసుకోవచ్చు, మనల్ని మనమే సరిదిద్దుకోవచ్చు. దీనికి ఆ భగవంతుడిని మనం ప్రేరణగా తీసుకుని ప్రార్థన చేస్తూ మనం మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఈ సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి, తెలుసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.